నలుగురి మంచిని మనం కోరుకుంటే 400 మందికి సహాయం చేయగల శక్తిని ఆ దేవుడు మనకిస్తాడన్నది నా బలమైన నమ్మకం. హాయ్ ఫ్రెండ్స్! స్వాతి పాఠశాలకు సంబంధించి నేను ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే, ఇక్కడ కేవలం సోషల్ సబ్జెక్ట్‌కి సంబంధించిన డిస్కషన్ అనేది, అలాగే డీఎస్సీ మోడల్‌లో బిట్స్ అనేవి నేను డైలీ ఎగ్జామ్ పెడతాను. షెడ్యూల్ ఇచ్చి దాని ప్రకారం ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. గమనించండి, ఇది ఎస్పెషల్‌గా హౌస్ వైఫ్స్‌కి, అలాగే వర్క్ చేసుకునే వారికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే కొత్తగా స్టార్ట్ చేసిన వారికి, ఫ్రెషర్స్‌కి, ఇంకా ఇప్పటివరకు టెట్ పాస్ కాని వారికి ఈ గ్రూప్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 6థ్ అనేది ఇప్పుడు జరుగుతా ఉందండి. ఇవాళ జరిగే ఎగ్జామ్‌తో 6థ్ క్లాస్ కంప్లీట్ అవుతుంది. 7థ్ కూడా సేమ్ 6థ్ మోడల్‌లోనే జరుగుతుంది. 8థ్ నుంచి మన షెడ్యూల్ అనేది మళ్ళీ మార్చుకుంటాము. అలాగే 9థ్‌కి, 10థ్‌కి కూడా మారుస్తాను. ఎందుకంటే మనకి సబ్జెక్ట్‌లో ఉన్న టఫ్‌నెస్‌ని బట్టి మార్చుకుంటూ, మనం ఏ విధంగా అయితే ఎన్ని రోజులు తీసుకుంటే మనం బాగా చదవగలుగుతామో, బిట్స్ అనేవి ఎలా చేస్తే మనం డీఎస్సీలో కూడా పెట్టగలుగుతామో, ఆటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పేపర్ అనేది సెట్ చేసి ఇస్తాను. అలాగే మనకి చదవగలగాలి. మనం ఇచ్చిన షెడ్యూల్‌లోది మన గ్రూప్‌లో ఉన్న వాళ్ళందరూ చదవగలిగేలాగా షెడ్యూల్ ఇచ్చి దాని ప్రకారం ఎగ్జామ్ అనేది జరుగుతుందనమాట. గమనించండి ఫ్రెండ్స్, 40 డేస్‌లో, 50 డేస్‌లో కోచింగ్ సెంటర్‌లో సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళ సిలబస్ కంప్లీట్ అవుతుంది. మన సిలబస్ కంప్లీట్ కాదు. ఇక్కడ మన గ్రూప్‌లో మనందరి సిలబస్ కంప్లీట్ అయ్యేలా విధంగా నేను షెడ్యూల్ అనేది చేయడం జరుగుతుందనమాట. గమనించండి. థ్యాంక్ యూ. పాఠం పేరు ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు. 6థ్ క్లాస్‌కి సంబంధించి 4th లెసన్ అండి. 25 బిట్స్ ఇప్పుడు మనం చెప్పుకుందాము. ఫస్ట్ బిట్, మన రాష్ట్రంలోని నదులు, మన రాష్ట్ర సుసంపన్న వారసత్వం గురించి తెలియజేసే గీతం ఏది? ఆన్సర్ బి, మా తెలుగు తల్లికి. దీన్ని రచించిన వారు శంకరంబాడి సుందరాచార్యండి. నెక్స్ట్ బిట్, మనం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణించేటప్పుడు లోయలు, కొండలు, మైదానాలు వంటి వివిధ రూపాలను గమనిస్తాం. వీటిని ఏమంటారు? ఆన్సర్ సి అండి. ఆన్సర్ సి, భూస్వరూపాలు అంటారు. ఈ భూస్వరూపాలు అనేవి 3 రకాలు. 1 మైదానాలు, 2 పీఠభూములు, 3 పర్వతాలు. ఈ భూస్వరూపాల యొక్క ఎత్తును ఎలా కొలుస్తారంటే సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు. నెక్స్ట్ బిట్, దక్కన పీఠభూమికి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. ఏ, దక్కన్ పీఠభూమి అన్ని పర్వత మూలాలకి చెందినది. అగ్ని పర్వత మూలానికి చెందినది. అక్కడ మిస్టేక్ పడింది. బి, రాయలసీమలోని అధిక భాగం దక్కన్ పీఠభూమికి చెందినది. సి, లావా పీఠభూములు ఒండ్రు నేలకు ప్రసిద్ధి. డి, దక్కన పీఠభూమి ఒక లావా పీఠభూమి. ఇక్కడ సరైనది ఏదండి? ఏ కరెక్ట్. దక్కన పీఠభూమి అగ్నిపర్వత మూలానికి చెందినది. అలాగే రాయలసీమలోని అధిక భాగం దక్కన పీఠభూమికి చెందినది. అలాగే దక్కన పీఠభూమి ఒక లావా పీఠభూమి. ఇక్కడ రాంగ్ ఆన్సర్ ఏంటంటే సి అనమాట. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఏ, బి మరియు డి అనమాట. నెక్స్ట్ బిట్ ఫ్రెండ్స్, లావా పీఠభూములు ఈ క్రింది ఏ నేలకు ప్రసిద్ధి చెందాయి? ఏ నేల అంటే ఆన్సర్ ఏ, నల్లరేగడి నేలలు. అందుకోసం ఇందాక బిట్టు తప్పైందనమాట. అది మనకి ఒండ్రు నేల అని చెప్పేసి ఇచ్చారు అక్కడ. లావా పీఠభూములు ఏ నేలకు ప్రసిద్ధి అంటే నల్లరేగడి నేలకు ప్రసిద్ధి. భారతదేశంలో అత్యంత ప్రాచీన పీఠభూమి ఏది? ఆన్సర్ దక్కన్ పీఠభూమి. ఆన్సర్ సి అనమాట. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ బిట్ 6th బిట్, దక్కన పీఠభూమికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది? మనం ఆన్సరు దాదాపుగా తెలియకపోయినా కానీ కింద ఆప్షన్ బట్టి ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చెప్తాను. ఇక్కడ ఏ వచ్చి ఏ భారతదేశ ఉత్తర భాగంలో ఉంది. బి, ఇది నదీ మైదానంగా ఏర్పడింది. సి, ఇది లావా ప్రవాహాల వల్ల ఏర్పడిన పీఠభూమి. అలాగే డి, ఇది తీర మైదానంగా విస్తరించి ఉంది. మనం దీంట్లో ఎలా చూద్దామో చూడండి. ఏ ఏంటండి, ఇది ఇక్కడ భారతదేశం, ఈ దక్కన్ పీఠభూమి అనేది భారతదేశానికి ఉత్తర భాగంలో ఉందని చెప్పేసి అన్నారు. ఇది దక్కన్ పీఠభూమి మన భారతదేశానికి ఇటువైపు ఉంది, దక్షిణం వైపు ఉంటుందండి. భారతదేశానికి ఇది దక్షిణం వైపు ఉంటుందన్నమాట. ఇది భారతదేశం మ్యాప్ అనుకుంటే ఇక్కడ దక్షిణం వైపు దక్కన పీఠభూమి అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ గమనించండి. అలాగే నెక్స్ట్ ఆప్షన్ చూడండి. ఇది నదీ మైదానంగా ఏర్పడింది. ఇది నదీ మైదానం అంట. బిట్లో ఏమిచ్చారు? పీఠభూమి గురించి మనల్ని అడుగుతుంది. మనకి భూస్వరూపాలు ఏంటో తెలిస్తే అప్పుడు తెలుస్తుంది అనమాట. పీఠభూమి గురించి అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్లో మైదానం గురించి ఇచ్చారు. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది, బి అనేది కూడాను. నెక్స్ట్ 3rd ఆప్షన్ చూడండి. ఇది లావా ప్రవాహాల వలన ఏర్పడిన పీఠభూమి. ఇది కరెక్ట్. డి వచ్చేసరికి ఇది మైదానం అని చెప్పేసి ఉంది. మనం అసలు మొత్తం చదవకుండానే ఇది రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి మనం గుర్తించగలిగేటట్లు ఉండాలన్నమాట. అలా గుర్తించగలిగేటట్టు ఉండాలి అంటే టెక్స్ట్ బుక్ అనేది మనం బాగా చదివినట్లయితే మనకి నీట్గా అర్థమవుతుంది. గమనించండి ఫ్రెండ్స్.
మైదానాలు సముద్ర మట్టం నుండి గరిష్టంగా ఉండే ఎత్తు ఎంత? ఆన్సర్ బి 200 మీటర్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్షిణాన ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఏమై ఉంటుందండి? చూడండి ఫ్రెండ్స్, చిన్నగా నేను ఇలా వేస్తాను మీకు ఈజీగా గుర్తుండడం కోసం. ఇది ఏపీ అనుకుందాము. ఇలా సర్కిల్ గీసుకొని ఇది ఉత్తరము, ఇది దక్షిణము, ఇది పశ్చిమము, ఇది తూర్పు అండి. ఇది తూర్పు. లెఫ్ట్లో ఉండేది పశ్చిమము, రైట్లో ఉండేది తూర్పు, పైన ఉత్తరము, కింద దక్షిణము. ఇవి ప్రధాన దిక్కులు అనమాట. వీటికి మధ్యలో మూలలు ఉంటాయి కదా, ఇటువైపు నైరుతి వస్తుంది అనమాట. ఇక్కడ ఉత్తరం వైపు ఏమో ఛత్తీస్గఢ్, అలాగే దక్షిణం వైపు తమిళనాడు, తూర్పు వైపు బంగాళాఖాతం, అలాగే పశ్చిమ వైపు తెలంగాణ ఉంటుంది. ఇక్కడ నైరుతిలో ఏముంటుందంటే కర్ణాటక ఉంటుందన్నమాట, మన ఆంధ్రప్రదేశ్కి సరిహద్దుగా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన ఏం అడిగారు? దక్షిణంగా ఉన్న రాష్ట్రాన్ని అడిగారు. దక్షిణంగా ఉన్న రాష్ట్రం ఏమై ఉంటుంది? ఇప్పుడు ఆన్సరు సి అన్నమాట. సి అనేది ఆన్సర్, తమిళనాడు. క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్కు సరిహద్దు లేని రాష్ట్రం ఏది? ఆన్సర్ కేరళ. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఇందాక, ఇటు సైడ్ ఏమేమి ఉన్నాయో. కాబట్టి మనం చెప్పుకున్న వాటిలో కేరళ లేదు కదా, ఇక్కడ లేని రాష్ట్రం కూడా అదే అనమాట సరిహద్దుగా. రాయలసీమ ప్రాంతం దీనికి ప్రసిద్ధి చెందినది ఏది? ఆన్సర్ సి అండి. ఆన్సర్ సి, ఖనిజాలు, ఉద్యాన పంటలు. 11th బిట్టు, తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్లోకి విలీనం చేయబడిన పోలవరం ప్రాజెక్ట్ ముప్పు మండలాలు ఏవి? ఆన్సర్ ఏమై ఉంటుందండి? ఏ కూనవరం, బి బుర్గంపాడు, సి వేలేరుపాడు, పల్నాడు, డి ఏ మరియు బి. కూనవరం కరెక్టే, బుర్గంపాడు కూడా కరెక్టే, సి వేలేరుపాడు కూడా కరెక్టే, కానీ ఇక్కడ పల్నాడు కూడా యాడ్ చేశారనమాట. కాబట్టి మనకు ఆన్సర్ ఏమై ఉంటుంది? డి అనమాట ఆన్సరు. ఇలా గమనించుకుంటూ అన్ని ఆప్షన్లో చూడాలి. స్టార్టింగ్లో సేమ్ ఉన్నాయి కదా అని చెప్పేసి పెట్టుకుంటే మనకి బిట్టుపోతుంది. గమనించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ బిట్ 12. ఆంధ్రప్రదేశ్లోని కొండలు అవి నెలకొన్న జిల్లాలకు సంబంధించి సరికాని జత అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చి డి. ఇదే రాంగ్ ఆన్సర్, కాబట్టి అదే ఆన్సర్ అనమాట. మాడకశిర కొండలు, నంద్యాల అనేది రాంగ్ ఆన్సర్ అండి. ఇక్కడ కానిది అడిగారు కాబట్టి, సరికాని జత అడిగారు కాబట్టి ఆన్సర్ డి. మన రాష్ట్రంలో ఎత్తైన శిఖరం ఏది? కింద 4 ఆప్షన్లు చూడండి. మహేంద్రగిరి, అరోమా కొండ, ఏనుగు మల్లమ్మ కొండ, శ్రీశైలం. ఇక్కడ ఉన్న వాటిల్లో అరోమా అనేది ఆన్సర్ అండి. యాక్చువల్గా అరోమా అనేది మన రాష్ట్రంలో 2nd ప్లేస్లో ఉంది. 1st ప్లేస్లో ఉన్నది ఏంటంటే జిందగడ. ఈ రెండు కూడా అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే ఉన్నాయన్నమాట. గమనించండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఏంటి? బి, అరోమా కొండ. నెక్స్ట్ బిట్టు 14th బిట్టు, జూము వ్యవసాయానికి సంబంధించి సరికాని వాక్యము ఏది? దీన్నే పోడు వ్యవసాయం అని చెప్పేసి కూడా అంటారు, స్థల మార్పిడి వ్యవసాయం అని చెప్పేసి కూడా అంటారనమాట. ఇక్కడ వీళ్ళు ఏమడిగారు? సరికానిది అడిగారు. ఇక్కడ ఏ ఆప్షన్లో తోటల వ్యవసాయం, బి భూమిని కొద్ది సంవత్సరాలు మాత్రమే ఉపయోగిస్తారు, సి మొక్కజొన్న పంటలు పండిస్తారు మరియు ఇప్పటికీ ఇది ఆచరణలో ఉందని చెప్పేసి ఇచ్చాను, డి ఇది మార్పిడి వ్యవసాయం. కరెక్టే. ఇక్కడ ఏ అనేది తోటల వ్యవసాయం, దీనికి సంబంధించింది కాదండి. యాక్చువల్గా నేను కింద ఆప్షన్స్లో ఏ మరియు సి కూడా ఇచ్చి ఉండాల్సింది, బై మిస్టేక్ అది మిస్ అయిపోయింది. గమనించండి ఫ్రెండ్స్. దానివల్ల మీరు కొంచెం బిట్ అనేది రాంగ్ అయ్యి ఉంటుంది. మీకు ఈ బిట్కి మీరు మార్క్ కలుపుకోవచ్చు అనమాట. గమనించండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్. ఫైనల్గా మనకి ఆన్సర్ ఏంటి? ఏ మరియు సి అనేది ఆన్సర్ అండి. అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో రాంగ్గా ఉంది, అవే అనమాట. సరికానిది మనం బిట్లో అడిగింది. తోట వ్యవసాయము మరియు మొక్కజొన్న పంటలు పండిస్తున్నారు, ఇప్పటికీ ఆచరణలో ఉన్నది తప్పనమాట. ఇప్పటికీ ఆచరణలో లేదు అనే లైన్స్ టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ లైన్స్ అనమాట. గమనించండి ఫ్రెండ్స్. ఆంధ్ర కాశ్మీర్గా పేరుగాంచిన ప్రదేశం ఏది? ఆంధ్ర కాశ్మీర్గా పేరుగాంచిన ప్రదేశం ఏది? ఆన్సర్ బి అండి, లంబసింగి. ఇది ఎక్కడుంది? విశాఖపట్నం మన్యం ప్రాంతంలోని చింతపల్లి మండలంలో ఉందన్నమాట. ప్రస్తుతం దీని యొక్క జిల్లా ఏంటంటే అల్లూరి సీతారామరాజు జిల్లా అనమాట. గమనించండి ఫ్రెండ్స్. 16th బిట్, 1989లో ఏర్పాటు చేయబడిన ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ శ్రీశైలం. సి అనమాట ఆన్సర్, శ్రీశైలం. క్రింది వాటిలో వాణిజ్య పంట కానిది ఏది? ఆన్సర్ సి. ఆన్సర్ సి, జొన్న అండి. 18th బిట్టు, చేపలు, రొయ్యలు, పీతల వంటి వాటిని పెంచే విధానాన్ని ఏమంటారంటే ఆన్సర్ ఖచ్చితంగా అందరూ పెట్టుంటారు.
బి ఆక్వాకల్చర్. ఇక్కడ మనం మిగతా ఆప్షన్ల గురించి కూడా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చో సింపుల్ కోడ్తో చెప్పుకుందాము. అర్బోరరీ కల్చర్. అర్బోరరీ కల్చర్ అంటే అర్బోరీ రీలో ట్రీ అనుకోండి, అర్బోరీలో రీని ట్రీ అనుకోండి. ఎందుకంటే మన కోడ్ కోసం చెట్ల పెంపకం, ట్రీ అంటే చెట్ల పెంపకం, పండ్ల చెట్లు, అలంకార చెట్ల గురించి సాగు చేసేదనమాట ఇది. అర్బోరరీ, రీ అంటే ట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అలాగే సెరికల్చర్. సెరి అనగానే శారీ గుర్తు రావాలి, సెరి అనగానే శారీ గుర్తు రావాలి, ఎందుకంటే పట్టు పురుగుల పెంపకం అనమాట ఇది, అందుకోసం. నెక్స్ట్ వీటికల్చర్. వీటిలో ఏముంది, వి ఉంది కదా, వీటిలో ఏముంది, వి ఉంది. ఈ వి ఎలా ఉంది, మన ద్రాక్ష గుర్తులు ఎలా ఉంటాయండి, వి ఆకారంలోనే ఉంటాయి కదా. వీటికల్చర్ అనగానే ద్రాక్ష సాగు అని చెప్పేసి గుర్తుకు రావాలన్నమాట. గమనించండి ఫ్రెండ్స్, ఆక్వా కల్చర్ అనేది, ఆక్వా అంటే కూడా వాటర్ అని అర్థం అండి. లాటిన్ భాషలో ఆక్వా అంటే వాటర్ అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్, గమనించండి. దీని ఆన్సర్ వచ్చేసరికి బి ఆక్వా కల్చర్. చేపలు, రొయ్యలు, పీతల వంటి వాటిని పెంచే విధానాన్ని ఏమంటారంటే ఆక్వా కల్చర్ అంటారు. నీటిలోని జీవుల పెంపకం అని గుర్తుపెట్టుకోండి ఆక్వా కల్చర్ అంటే. దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా పిలువబడేది ఏది? ఆన్సర్ సి అండి. ఆన్సర్ సి, కృష్ణా గోదావరి డెల్టా. 20 బిట్టు. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది? ఈ క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది? ఏ దక్కన పీఠభూమి ఎత్తు 400 కాదండి, 4000 నుంచి 6000 మీటర్లు. అలాగే బి చోటానాగపూర్ పీఠభూమిలో ఇనుము, బొగ్గు, మాంగనీస్ నిల్వలు అత్యధికము. సి లంబసింగి విశాఖపట్నం మన్యం ప్రాంతంలోని చింతూరు మండలంలో గలదు. డి సముద్ర మట్టం నుండి గరిష్టంగా 200 మీటర్ల ఎత్తులో కలదనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్సర్ ఏమై ఉంటుంది? కొండ ప్రాంతాలలోని వాలు ప్రాంతాలలో సాగుకు అనుకూలమైన పంటలు ఏవి? ఆన్సర్ సి, కాఫీ, తేయాకు. 22 బిట్ అండి, జతపరచుము. ఒకవైపు ఉన్నవి ఇంకో వైపుకి మనం జతపరచాలన్నమాట. అధిక జనసాంద్రత, ఖనిజ సంపద అధికము, కింది భాగంలో విశాలంగా, పైన చిన్న కొనలు కలిగి ఉంటాయి. వీటికి మనం జతపరచాలన్నమాట. అధిక జనసాంద్రత ఎక్కడ ఉంటుంది చూడండి ఒకసారి. అధిక జనసాంద్రత మైదానాలు, ఆన్సర్ అంటే 1కి సి. ఖనిజ సంపద అంటే మనకేం గుర్తు రావాలి? పీఠభూములు గుర్తుకు రావాలి. ఈ క్రింది భాగంలో విశాలంగా ఉండి పైన చిన్న కొనలు కలిగి ఉండేది ఏంటంటే పర్వతాలు. 1కి సి, 2కి ఏ, 3కి బి. ది ఆన్సర్. పత్తి పండించడానికి అనుకూలమైన నేల ఏది? ఆన్సర్ బి, నల్లరేగడి నేలలు. చూడండి ఫ్రెండ్స్, 24th బిట్టు. రబీ పంటల ఋతువును ఏ కాలానికి చెందుతుంది? రబీ అనే పంట ఋతువు ఈ క్రింది కాలానికి చెందుతుంది. దేనికి చెందుతుంది? చూడండి ఫ్రెండ్స్, సింపుల్ కోడ్తో చెప్తాను, మళ్ళీ ఎప్పుడు మర్చిపోరు. మనకి ఇది కన్ఫ్యూజ్ అయిన బిట్టు, చాలా చిన్న బిట్టు కానీ బాగా కన్ఫ్యూజ్ అయ్యే బిట్ అనమాట. మళ్ళీ ఇంకెప్పుడు మర్చిపోరు ఇప్పుడు నేను చెప్పే కోడ్తో. చూడండి ఫ్రెండ్స్, రబీ అనేవాడిని ఏమనుకుంటారంటే, రబీ అనే దాన్ని మీరు రవి అనుకోండి, రబీ అనేదాన్ని రవి అనుకోండి. ఇక్కడ ఏమడిగారు? ఋతువు కదా అడిగింది. ఈ రవి అనే తను ఏదైనా సంబంధానికి వెళ్ళాలంటే ఏం చేస్తాడు? ఈ ఋతువుతో పాటు రాశిని కూడా చూసుకొని వెళ్తాడు. రాశి అంటే మనకి రాశి ఫలాలు ఉంటాయి కదా, వాటిలో రాశి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. రవి అంటే రవి ఏం చూసుకొని వెళ్తాడు? రాశి ఫలాలు చూసుకొని సంబంధానికి వెళ్తారంట. ఎవరైనా అంతే కదా, సంబంధాలకు వెళ్ళడం రాశి ఫలాలు చూసుకొని వెళ్తారు కదా. రవి అంటే రవి ఎలా వెళ్తాడు? రాశి ఫలాలు చూసుకొని వెళ్తాడు. రాశి, రాశి, రాశి అంటే రా అంటే రా అంటే రవి, సి అంటే శీతాకాలం. చాలా బండ గుర్తండి. రవి అంటే రాశి అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే శీతాకాలం. ఆన్సర్ సి, సారీ డి అండి, శీతాకాలం. 25th బిట్ అండి, లాస్ట్ బిట్టు. చెంచులు అనే గిరిజన సమూహం యొక్క సాంప్రదాయ ఆవాసం ఏది? ఆన్సర్ సి అండి. ఆన్సర్ సి, నల్లమల కొండలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా బిట్స్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి ఖచ్చితంగా. మనం డిఎస్సిలో బిట్స్ అనేవి ఎలా కష్టంగా వస్తున్నాయో వాటికి తగ్గట్టుగా మన బిట్స్ అనేవి ఉంటాయండి, గమనించండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వండి. నా ఫోన్ నెంబర్ 9490074578కి మెసేజ్ చేసినట్లయితే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. కేవలం ఇక్కడ మనకు సోషల్కి సంబంధించిన సబ్జెక్ట్ మాత్రమే డిస్కషన్ అనేది జరుగుతుంది, ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి అనమాట. అంతకు మించి ఎలాంటి లింక్స్ కానీ మెసేజ్ కానీ ఫార్వర్డ్లు చేసేవి ఏవి మెసేజ్లు ఇక్కడ సెండ్ చేయడానికి వీలు పడదండి. అలాంటి ఉద్దేశాలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.